హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే కాలేజ్ చూద్దామని వెళ్తున్నాము. ఇంటర్ కాలేజ్ ఆర్ హాస్టల్ రెండు ఒకే చోట ఉండేలాగా మా మామ మా అత్త వచ్చారు. చూసి వెళ్దాము, పిల్లలకి కూడా చూపిద్దాము అని చెప్పి తీసుకొని వచ్చారు హాస్టల్ క్యాంపస్ అనేది. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. అయితే ఇప్పుడు ఎలా జర్నీ చేస్తున్నాం ఏంటి అనేది చూపిస్తాను. ఫస్ట్లో పెట్టింది విజయవాడది స్టేషన్, రైల్వే స్టేషన్. బస్సులో నుండి అలాగే కుదిరింది, అందుకని అలాగే తీసాను. ఇప్పుడైతే మేము బస్ స్టాండ్లో అయితే వచ్చేసాము ఆటోలో. బస్ స్టాండ్లోకి వచ్చేసినాక బస్సు ఎక్కేసి ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతున్నాము హాస్టల్ దగ్గరికి. వెళ్ళిపోయి అక్కడ హాస్టల్ అవన్నీ చూసుకొని నెక్స్ట్ ఎపిసోడ్ అనేది, అదే బబ్బు హాస్టల్ అనేది నెక్స్ట్ వ్లాగ్గా పెడతాను. ఎందుకంటే ఒకటే పెద్దదిగా పెట్టేస్తే గజిబిజిగా ఉంటుంది, అందుకోసం అని చెప్పి ఇప్పుడు నాజియా కాలేజ్ అంతవరకు పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బస్ జర్నీ అంతా తీయలేకపోయాను, నాకు కుదిరినంత వరకే తీసాము, ఏమనుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది బస్సు. ఇక్కడ నుండి డైరెక్ట్గా మేము హాస్టల్ దగ్గరే దిగాము, నాజియా వాళ్ళ హాస్టల్ దగ్గర. అయితే అది చూసుకొని అక్కడ నుండి వెళ్తాము. ఇప్పుడైతే జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది, చూసేద్దాము. ఇప్పుడు ఇక్కడ వెళ్ళాము, ఏమేమి చూసాము ఏంటి, నేను చూసినంత వరకు ఆల్మోస్ట్ తీయగలిగినంత వరకు తీసాను ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ. स्टेशन रूट का आता है, स्टेशन के सिचुएशन। रेलवे वाला రైల్వే స్టేషన్ దగ్గర ఫ్రెండ్స్. ఇది బస్ ఆ రూట్ నుంచే వెళ్తుంది కాబట్టి రైల్వే స్టేషన్ అట్లా తీయవలసి వచ్చింది, బస్సులో కూర్చొని ఉన్నా కాబట్టి, అందుకనే సగం వరకే వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నుండి ఇంకా స్టార్ట్ అవుతుంది రైల్వే స్టేషన్ దగ్గర నుండి. అయితే మేము వెళ్ళే ప్లేస్ ఏది అనేది మీకు చెప్పలేదు కదా, నారాయణ క్యాంపస్, వైష్ణవి భవన్. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అప్పుడే మా బబ్బుకి కళ్ళు తిరిగినట్టు, వామిటింగ్స్ అయినట్టు ఉందంట ఫ్రెండ్స్. బస్సు అనేది పడదు, అందుకోసం అని చెప్పి ఇబ్బంది పడ్డాడు పాపం. చాలా వరకు వామిటింగ్స్ అయినాయి. మేము వెళ్ళేటప్పుడు బీసెంట్ రోడ్ మీదుగా వెళ్తున్నాము. ఇప్పుడైతే చాలా ఇబ్బంది పడ్డాడు పాపము. అయితే అలాగే తప్పదు కదా, బస్సులో కాకుంటే మళ్ళీ ఆటోస్ అవి అంటే కుదరదు కదా, ఇక్కడ నుండి అంతవరకు వెళ్ళామని చెప్పేసి బస్సులోనే వెళ్ళాల్సి వచ్చింది. అలాగే కూర్చున్నాడు పాపము. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము జర్నీ అయితే చూసేద్దాము. బస్ ఇక్కడైతే దిగాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. అంటే మేము నుంచున్నాము బస్ స్టాప్ వచ్చినాక దిగుదామని చెప్పి.
ఆయన అక్కడ ఆపేసేసారు బస్ డ్రైవర్ మేము నుంచి ఉండేసరికి. ఇంకా అందుకని అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాము. అందులో మీకు చూపించడానికి కూడా బాగుంటుందిలే అని చెప్పి నేను వీడియో తీశాను. బాగా గ్రీనరీ భలేగా ఉంది కదా, క్లైమేట్ కూడా బాగుంది ఆ టైంలో, అందుకని చెప్పి నేను బాగుంటుందిలే అని చెప్పి తీశాను. అది ఒక క్యాంపస్, అది కూడా నారాయణదే. అయితే మేము దానికన్నా ముందు లేడీస్ క్యాంపస్కి కదా వెళ్ళేది, అందుకోసం చెప్పి ఇంకా ముందుకెళ్తే అక్కడ ఒక క్యాంపస్ ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము ఇప్పుడు. అక్కడికి వెళ్ళినాక హాస్టల్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను నేను, రూమ్స్ హాస్టల్స్ అవి. ఓకేనా ఫ్రెండ్స్, అసలు సూపర్గా ఉంది ఆ టైంలో. కాకపోతే కొంచెం ఎండ తగ్గి ఉంటే ఇంకా బాగుండేది. అప్పుడప్పుడే కొంచెం ఎండ తగ్గుతూ వచ్చింది. పాపం చూసారా ఎలా అయిపోయిందో బొబ్బు ఫేస్. అట్లాగే నడుచుకుంటూ వెళ్ళాము. వెళ్ళి క్యాంపస్లోకి అయితే వెళ్ళిపోయాము చూద్దామని చెప్పేసి. ఇదిగోండి మా మామయ్య ముందు వెళ్తున్నారు, తర్వాత బబ్బు, తర్వాత మేమందరం కలిసి ఒక్కసారిగా వెళ్తున్నాము పక్క పక్కనే. ఫ్లవర్స్ కూడా చూసారు ఎంత కలర్ఫుల్గా భలేగా ఉన్నాయి కదా గ్రీనరీలో. ఆ వైట్ కలర్ ఫ్లవర్స్, ఆ పింక్ కలర్ ఫ్లవర్స్ ఎదురుగా ఉంది కదా, అటు సైడ్ వెళ్ళాలి మేము. అది క్యాంపస్ అయితే కాదు, ఏదో షాపింగ్ మాల్ ఏదో అయ్యి ఉంటుంది, నాకు తెలియదు, నేను అంత అబ్జర్వ్ చేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే క్యాంపస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. రోడ్ క్రాస్ చేసి అయితే వెళ్ళాలి మేము. గ్రీనరీ అనేది బాగుంది, నాకు భలే ఇష్టం ఫ్రెండ్స్ గ్రీనరీ అనేది, అందుకోసం అని చెప్పి తీసాను. అసలు సూపర్గా అనిపించింది నాకు క్లైమేట్ అనేది నడుచుకుంటూ వెళ్తూ ఉంటే. కాకపోతే ఎండ కొంచెం తగ్గి ఉంటే బాగుండేది. ఉండే కొద్దీ వాన కూడా పడింది, అది కూడా పెట్టాను. అంటే ఫుల్గా ఏం పడలేదు, మామూలు చినుకులుగానే పడింది. అయితే ఇప్పుడు ఆపోజిట్ రోడ్లోకి అయితే మేము వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బ్లూ కలర్వి, అటు సైడ్ వెళ్ళాలి మేము. ఇప్పుడు అది క్రాస్ చేసుకోవాలి కదా రోడ్స్ అనేది, అందుకోసం అని చెప్పి ఇప్పుడు మేము నాజియాల కాలేజ్కి వచ్చాము జాయిన్ చేయడానికి. ఇదిగోండి నాజియా, షేనాజ్ అల్లక్క దాచుకుంటుంది ముఖము. అమ్మ మా అత్త, అమ్మ మా మామయ్య, నాజియా వాళ్ళ బ్రదరు. అయ్యో అయ్యో, ఇదిగోండి నారాయణ కాలేజ్. कौन सा कैंपस पुप्पा ये नाम है? सरस्वती कैंपस, వైష్ణవి. ఓకే, బట్ నారాయణ వైష్ణవి క్యాంపస్ ఫ్రెండ్స్. ఇది నారాయణ కాలేజ్ ఇలా ఉంది, వైష్ణవి క్యాంపస్లో జాయిన్ అయ్యే వాళ్ళు చూసి చెప్తాము. धोए ना बैठ को. అదైతే లోపలికి వచ్చేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే అక్కడ మనము పేరెంట్స్ కానీ లేదంటే పిల్లలు కానీ బయటకు వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు సైన్ అవి చేసుకొని రావాలి, అందుకోసం అని చెప్పి అక్కడ నిలబడి ఉన్నాము. అక్కడ సైన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయితే అయిపోతాం మనము. లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, క్యాంపస్లోకి ఎంటర్ అయిపోయాము. రండి, మనం లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడ ఒక గుడి అనేది పెట్టారు ఫ్రెండ్స్, చాలా ప్లెజెంట్గా ఉంది అక్కడైతే. క్యాంపస్ లోపలికి అయితే వచ్చేసాము. మొత్తము మనము కంప్యూటర్ ల్యాబ్స్ అని, తర్వాత
చూపించారు అక్కడ హాస్టల్ మెస్ అని చెప్పి, కంప్యూటర్ ల్యాబ్స్ అని చెప్పి, తర్వాత ఎంపీసీ వాళ్ళకి కొన్ని కెమిస్ట్రీ వాళ్ళకి, ఫిజిక్స్ వాళ్ళకి ల్యాబ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి అక్కడ. అన్నీ తీసాను నేనైతే. అక్కడ అందరం కూర్చున్నాము. ఇంకా అక్కడ కూర్చున్నప్పటి నుండి షహనాజ్ అయితే సిగ్గుపడతా ఉంది, కనిపించను అని చెప్పేసి చేతులు అయితే అడ్డు పెట్టేసుకుంది. ఇప్పుడైతే మనము క్యాంపస్ అయితే మేడంని అడిగాము, చూపిస్తారా మేడం అంటే, ఒక మేడం వస్తాను అని చెప్పారు. అందుకోసం అని చెప్పి అక్కడ రెస్ట్ కోసం అని చెప్పి కూర్చున్నాము. అక్కడ కూర్చోమన్నారని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెళ్తున్నాము. మేడం రమ్మన్నారు. మెస్ అయితే ఇట్లాగా ఉంది, కూర్చొని తినడానికి అని చెప్పి. పిల్లలకి బాగుంది హాస్టల్ అయితే, రిసెప్షన్లో కానీ మొత్తం బాగుంది అసలు చక్కగా. ఇప్పుడైతే పైన రూమ్ చూడడానికని వెళ్తున్నాము, హాస్టల్ రూమ్ అనేది. ఇప్పుడు మొత్తం మళ్ళీ బాగు చేపిస్తున్నారంట. ఇప్పుడు ఉన్న పిల్లలు వెళ్ళిపోయారు కదా, అట్లాగా వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అయితే క్లీన్ చేపించేసి బాగా చేపిస్తున్నారు. అంటే పెయింటింగ్స్ అవన్నీ వేపిస్తున్నారు. ఇప్పుడు నాజియా రూమ్ అయితే చూస్తున్నాము వెళ్ళి. మేము రూమ్ అయితే ఇప్పటికైతే అలా ఉంది. ఇప్పుడు మళ్ళీ అది రెడీ చేసేసినాక చూద్దాము, కుదిరితే చూపిస్తాను. ఓకేనా. అక్కడ బెడ్స్ 8 మెంబర్స్ ఉండేలాగా అని చెప్పి పెట్టారు. కాకపోతే ఇప్పుడు మేము ఏమంటే ఫస్ట్లో వెళ్ళాం కాబట్టి అది ఇంకా క్లీన్ అయితే చేయలేదు, చూద్దామని వెళ్ళాం కాబట్టి అందుకోసం అని చెప్పి ఇప్పుడు పెడుతున్నాను. క్లాస్ రూమ్స్ అయితే అలాగున్నాయి మొత్తము, ఎట్లాగైతే ఉన్నాయి క్లాస్ రూమ్స్. ఏసీ కూడా ఉంది క్లాస్ రూమ్లో, బాగుంటుంది. ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. నాజియా వాళ్ళ క్లాస్ అలా ఉంటుంది అని చెప్పి చూపించారు. ఇప్పుడైతే మేము మళ్ళీ రిటర్న్ కిందకైతే వెళ్తున్నాము. ఎటు నుండి ఎటు వెళ్ళామనేది తెలియడం లేదు కదా, తనకి అలవాటు అవుతుంది అని చెప్పేసి మేడం చూపించారు 2 దారులు. ఒకవైపు నుండి వెళ్ళాము, ఒకవైపు నుంచి వచ్చాము మేమైతే. ఇప్పుడైతే మొత్తం బయట ఇట్లా ఉంది. వెనక మనం ఇందాక కూర్చున్నాం కదా, అటు సైడ్ వెనక సైడ్ ఇట్లా ఉంది. ఇప్పుడైతే ఇది క్యాంటీన్. क्या हुआ? వాన అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, సన్నగా పడతా ఉంది. పెద్దదిగా పడుతుంది అనుకున్నాము, కానీ అప్పుడే స్టార్ట్ అయింది, సన్నగానే పడతా ఉంది. ఇంకా మేము అక్కడ నుండి అయితే హాస్టల్ అయితే చూసేసుకున్నాం కాబట్టి మా మామయ్య గారు మెస్లో అయితే భోజనం చేసి వచ్చారు. ఎలా ఉంది అంటే బాగుంది అని చెప్పారు. అయితే ఇప్పుడైతే మనం అక్కడ నుండి బయటకైతే వెళ్ళిపోతున్నాము. మొత్తం చూసేసుకున్నాం కాబట్టి. వాన పడుతుంది ఫ్రెండ్స్. అయితే ఎందుకు అంటే వాన పడుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడైతే లాస్ట్కి వెళ్ళిపోతున్నాము బయటకి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరం వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ రిటర్న్. నాజియాది కాలేజ్ అయిపోయింది చూసేసాము. ఇప్పుడు బబ్బు కాలేజ్ చూస్తున్నాం. హాయ్ వాళ్ళు బబ్బు. ఇవన్నీ అయితే ఇలా జరిగింది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.